రైట్. ముందుగా మీకు కంగ్రాచులేషన్. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఒక పార్టీ అంటే నిలబడినటువంటి స్థానాలు అన్నీ కూడా గెలుచుకుంది. ఆ విధమైనటువంటి పార్టీ మీది జనసేన పార్టీ. అట్లాగే నిన్న ఆ తర్వాత కూడా ప్రజల గురించి అంటే ప్రజలను ఉద్దేశించు అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కూడా మీ పార్టీ అధినేత సో ఇప్పుడు చాలా నాకు భయం వేస్తోంది, నేను గెలిచాను, సో ఇంకా నాకు మీద చాలా కర్తవ్యం ఉంది, నేను ఇంకా చాలా చెయ్యాలి, నేను ఏదైతే చెప్పానో అవంతా చెయ్యాలి, సో ఇక్కడ కక్ష సాధింపుకు ఎట్లాంటి వ్యక్తిగతంగా ఎవరిపైన మాకు ద్వేషం ఉండదు, ఇవన్నీ కూడా చాలా మాట్లాడారు నిన్న. సో ఏం చెప్తారంటే గతంలో కూడా 2019లో అప్పటి నుంచి కూడా 2 ప్లేస్లో అప్పుడు ఓడిపోయినా కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా ఇందాక జ్యోత్స్న గారు చెప్పినట్టుగా ఇటు ప్రజల కోసమే నెక్స్ట్ డే నుంచే ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసమే పోరాడిన వ్యక్తి. సో ఇప్పుడు ఈ విజయాన్ని మీరు కూడా ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్ ముఖ్యంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయాన్ని కళాఖండిగా చెప్పాలండి. తాడేపల్లి గూడెం సభ సాక్షిగా 21గా అని మా మీద పడి ఏడ్చి ఈరోజు మమ్మల్ని అవమానించాం. ఈరోజు మేము 21 నుంచున్నాం, 21 గెలిచాం. 175 చోట్ల నుంచొని కనీస ప్రతిపక్ష హోదా తెచ్చుకోకుండా చంద్రబాబు గారు ఎప్పుడు ఊపే ఈ 2 వేళల్లో 2 అంటే 1+1 లాగా 11 వచ్చింది. ఇది ఎంత దారుణం! విధి అంటే అది సార్. ఎంత పొగరు అంటే ఒక్క అవకాశం ఇస్తే ఏదో ఉద్ధరిస్తావంటూ తాడికొండ సీటు కూడా గెలిపించిన రాష్ట్ర ప్రజలు నీకు ఇంత మదమెక్కి కొట్టుకుంటుందా, అది అధికార మదంతో ఉన్నావా అంటే దించితే అధపాతాళానికి ఎలా పోతావో చూస్తావా జగన్ అని ఈరోజు నిన్ను తొక్కేది నేనే జగన్ అని 21 సీట్లు తీసుకున్నాడు గర్జిస్తున్నాడు. ఏంట్రా బాబు, రాజకీయ దురంధరుడు హూ కిల్డ్ బాబాయ్ అని మాట్లాడుతుంటే జగన్ నీ నాయన చిన్న ఆయన చంపింది నువ్వే, నీ చెల్లిని గోడకేసి కొట్టావు, ఇప్పుడు రా చెప్పు నిన్ను తొక్కేది నేనే అంటే ఏంట్రా ఇతని ధైర్యం అనుకున్నారు సార్. అది జన సైన్యం తెలుగు యువత, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు అందరూ మూకుమ్ముడి దాడి ఎలా ఉంటుంది అంటే తిరుగుబాటు. ఎప్పుడో సిపాయిల తిరుగుబాటు విన్నాను సార్ పుస్తకాల్లో, చూడలే, ఛాన్సే రాలే. అమరావతి ఉద్యమం అంటే దగ్గరుండి పార్టిసిపేట్ చేసాం, కళ్ళతో చూసాం. తెలంగాణ ఉద్యమంలో మేము లేకపోయాం, మేము లేము అక్కడ, అది అందుకోలేకపోయాం. ఈ సిపాయిల తిరుగుబాటు లాగా ఈరోజు ప్రజా తిరుగుబాటు. బాబు గారు ఒక డైలాగ్ కూడా ఉంటుంది, అదేంటంటే టీడీపీని భూస్థాపితం చేస్తావా, అది నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు, ప్రజల తిరుగుబాటు తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా జగన్ అని బాబు గారు కూడా గర్జించారు. ఆ గర్జన ఆంతర్యం తదాస్తు దేవతలన్న తదాస్తండి. అసెంబ్లీ సాక్షిగా అవమానపడితే అవతలోడు 2 పదాలు బూతులు తిడితే యువతలోడు 4 తిట్టాలే. కానీ నిస్సహాయంగా ఇదిగో చూడు వెళ్ళిపోతున్నానని వెనక్కి తగ్గాను అనుకోకు, సింహం 10 అడుగులు వేస్తే 100 అడుగులు ముందుకు వేస్తుంది, గుర్తుపెట్టుకో. మళ్ళీ సీఎం అయ్యాక ఇక్కడికి వస్తానన్నది రీసౌండ్ ఇచ్చి టైగర్ కా హుకుం అనేది బయటకు వచ్చిందండి. 21గా అంటే నీలాగే అనుకున్నాడు, మూడే అడుగులు కదా, ఏమిస్తున్నావు 3 అడుగులు కదా అని. 3వ అడుగుకి అతపాతాళానికి తొక్కిన బలి చక్రవర్తి బతుకవుద్ది నీది. అలాంటి వామనమూర్తిని నేను, గుర్తుపెట్టుకో జగన్ అంటే అప్పట్లో ఇంకా అసలు కూటమిలో ఎవరెవరు పార్టిసిపేటో కూడా అర్థం కాని టైంలో ఇంత ధైర్యంగా మాట్లాడాడు పవన్. నిజంగా అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అని అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కూడా ఏంట్రా ఈ ధైర్యం, జగన్ ఎదుర్కోవడం అంటే చిన్న విషయం కాదు కదా అంటే నీకెందుకు భయం, నువ్వు చేస్తుంది ధర్మ పోరాటం, నీ పక్షాన 5గురున్న అవతలోడి పక్షాన 101 మంది కౌరవులు ఉన్నా సరే ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు, ఆ తల్లి భువనేశ్వరమ్మ ఈరోజు భర్తని అరెస్ట్ అయితే రాజమండ్రి గేటు దాటి బయటికి రాక బస్సులో తిని పడుకున్న తల్లి మాకైతే మా